అండి. సో మనం రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా లగచర్ల కొడంగల్ కాన్స్టిట్యున్సీ లగచర్ల పేరే వినిపిస్తుంది. ఫార్మా బాధితులను అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళపై విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారని చెప్పేసి చాలా చాలా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. లిటరల్ కనుక మనం చూసుకుంటే సో వీళ్ళపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు వీళ్ళ దాడి వెనక ఎవరు హస్తం ఉంది, బీఆర్ఎస్ హస్తం ఉందా, బీజేపీ హస్తం ఉందా, కాంగ్రెస్ హస్తం ఉందా, అంటే వీళ్ళు రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీ ప్రలోభాలు లొంగి ఇలాంటి ఉద్యమాలు చేస్తురా అనే అంశాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు అయితే, నాకున్న సమాచారం మేరకైతే ఏ ఒక్క రైతు కూడా ఎవరు కూడా ఒక ఉద్యమం చేయమంటే చేసేవాళ్ళు కాదు. అక్కడ ఏం జరుగుతుంది, 1700 ఎకరాలు ఫార్మా కంపెనీ కోసం కావాల్సింది. సో ఆ తరుణంలో రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పెట్టడం కోసం ఇదంతా చేస్తుందని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. సో అక్కడ కొంతమంది రైతులను అడిగితే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, మేము మేము మా భూమి మాత్రం మేము చచ్చిన ఇదే భూమిలోనే సస్తాం. సో మా నాన్నలు ఇక్కడే ఉన్నారు, మా తాతలు ఇక్కడే ఉన్నారు, మేము ఇక్కడే ఉంటాం, రేపు మా పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. సో మేమైతే మా ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యం, మీరు ఏమైనా చేసుకోరి, మీరు చంపినా మీరు చంపి మా సమాధుల మీద మీరు ఫార్మా కంపెనీ కట్టండి అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి వీళ్ళు ఇలా మాట్లాడడం కంటే ఏం చేస్తారు, గుండె తరుక్కుపోయి మాట్లాడుతున్న మాటలు కనుక మనం చూసుకుంటే ఏం చేస్తారు, ఏం చేయలేని పరిస్థితి, ప్రభుత్వాన్ని ఎదిరించలేని పరిస్థితి. అసలు దరిద్రం దారుణం చూడండి. ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లే. ప్రతి దానికి బీఆర్ఎస్ ఏదైనా చేస్తే అబ్బా తగుదనం అంటూ పోతారు. అప్పుడు మల్లన్న సాగర్ అని అదని ఇదని వస్తే మాత్రం దాని నుంచి సాంగ్స్, దాని స్ట్రైక్స్, ఆ కోదండరాం కావచ్చు, ఇంకా ఆయన ఆకునూరు మురళి కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి అక్కడ వచ్చేసి అసలు దానికి ప్రజలకు మద్దతు ఇచ్చుడు, స్ట్రైక్ చేసుడు అన్ని చేసేది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే ఒక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు కొంతమంది లీడర్ తప్పించేసి ఏ ఒక్క ప్రజా సంఘాలు కావచ్చు, ఎల్హెచ్పిఎస్ అని అదని ఇదని చాలా చాలా సంఘాలు ఉంటాయి. ఏ ఒక్క సంఘం కూడా వచ్చిన దాఖలాలు లేవు, వాళ్ళ కండ నిలబడి దాఖలాలు లేవు. సో మీరు మొన్న తిట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీకు అండగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మీకు ఇష్టం ఉండకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడం, కానీ తప్పనిసరి పరిస్థితులు మాత్రం అదే జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే విషయం నాకు తెలిసినంత వరకు ఎవరో ఒకరు అండగా ఉండాలి. ఇప్పుడు ఒక సపోర్ట్ చేయాలి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియని అమాయకులు వాళ్ళు. ఏం చేస్తారు, వాళ్ళు భూములు తీసుకుంటారు అక్రమంగా అన్యాయంగా. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయని పరిస్థితిలో కోపయుక్తులై దాడి చేయడం జరిగింది. సో నిజానికి దాడి చేయడం 100% తప్పే, దాడిని ఎవరు సమర్థించరు. దాడి చేయడం మాత్రం 100% తప్పే. ఆ దాడి 80% జరగకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ప్రభుత్వం చెప్పిన పని చేసే వాళ్ళు కూడా మళ్ళా మనుషులు. వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్ గా, ఇదంతా ప్రభుత్వం వాళ్ళు చేపిస్తున్న పని, అధికారులు చేపిస్తున్న పని ప్రభుత్వం. అంతేగాని చెప్పేసి మంత్రులు వాళ్ళ వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళపై దాడి చేయడం 100% కరెక్ట్ కాదు, 80% కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు కూడా సమర్థించారు. సో మరి దీన్ని ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటే మనం మాట్లాడుకుంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే సొంత కాన్స్టిట్యున్సీ ఏ ఇబ్బంది లేదని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. బట్ వాళ్ళు చెప్తున్న విషయం కనుక చూస్తుంటే, మేము కావాలని పట్నం నరేంద్ర రెడ్డిని ఓడించేసి మాకేదో మంచి చేస్తాడు, మాకేదో బాగుస్తాడు ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గెలిపించడం జరిగింది. సో మమ్మల్ని ఇంత అన్యాయంగా అక్రమంగా మేము ఆడవాళ్ళం లేడీస్ అని చూడకుండా కూడా విచక్షణ రహితంగా కొడుతున్నారు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ మహిళలను చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులేసుడు కూడా చేస్తున్నారు. సో ఏంది మా పరిస్థితి, మనం తెలంగాణలోనే ఉన్నామా లేక ఎక్కడ ఉన్నామా, ఏంది మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దేనికి? నీళ్లు నియామకాలు భూముల కోసం అని చెప్పేసి మనం రాష్ట్రం తెచ్చుకుంది. అన్యాయంగా అక్రమంగా మా భూములు మీరు తీసుకుంటే మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, మా భూములు మాకు కావాలని అడిగితే మేము అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి సో మీ నడవలేని పరిస్థితి తీసుకొచ్చే వరకు కొట్టిరు. సో మేము చేసిన తప్పేంది, మా భూములు మాకు కావాలని అడగడమే తప్ప గద్దరు చెప్పాడు మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తెలంగాణ గానమని ఎక్కడ మరలబడితే తీసుకుపోయి అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు ఎవరు అంటే చెప్పేసి దీంట్లో బీఆర్ఎస్ వస్తా ఉంది బీజేపీ వస్తా ఉంది అంటే ఏ బీఆర్ఎస్ బీజేపీ చెప్తే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎట్లా కనిపిస్తుంది అక్కడ లైవ్ లో చూస్తే, అక్కడ ఏం కనిపిస్తుంది, అక్కడ అక్రమంగా వాళ్ళు భూములు పోతున్న విషయం మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది చూసుకుంటే కనుక. అంతేగాని దీనికి ఏ పార్టీ రంగు పులిమి దాన్ని సైడ్ ట్రాక్ పట్టిద్దాం అని చెప్పేసి కొంతమంది సోకాల్డ్ సోషల్ మీడియా యూట్యూబర్స్, అసలు వాళ్ళు యూట్యూబర్స్ అనేటోళ్ళు వాళ్ళు పోయింది లేదు, సచ్చింది లేదు, చేసింది లేదు, ఏం లేదు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, గ్రౌండ్కి వెళ్ళింది లేదు, మాట్లాడింది లేదు, ఏమి లేదు వాళ్ళు కనుక ఇట్లా చూసుకుంటే. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఎందుకు మీకు ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన భోగనాని సురేష్ అనేట ఆయన పట్టణ 2 సార్లు ఎందుకు కాల్ చేసిండు
అని చెప్పేసి అదొక టాపిక్ ఒకటి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితిలో భూములు ఇవ్వాల్సింది, మీకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఎలా ఉందంటే మనకు శాసనం ఉంటుంది కదా, బాహుబలి సినిమా మాట శాసనం అన్న టైపు కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు బలవంతంగా ఇస్తారా చస్తారా అన్న రీతిలో మాట్లాడుతూ మేము ఏం చేయాలని చెప్పేసి మనకు రీసెంట్ గా చూసుకున్న కనుక మనకు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ టైప్ అయిపోయింది. చాలా మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారని చెప్పేసి కొన్ని కొన్ని న్యూస్ కూడా రావడం జరిగింది, కొన్ని కొన్ని వీడియోస్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఫార్మా బాధితులు కావచ్చు, ఇంకా హైడ్రా బాధితులు అని, మూసీ బాధితులు అని, ఇంకోటి ఇంకా మన దామగుండం రైల్వే స్టేషన్ వాళ్ళు కావచ్చు, చాలా మంది వచ్చేసి సమస్యలు చెప్పుకుంటారని చెప్పేసి న్యూస్ మాత్రం బాగా వైరల్ అవడం జరుగుతుంది. సో ఆ విషయం అలా ఉంటే మరి ఇప్పుడు మనం ఫైనల్ ఈ ఫార్మా కంపెనీ విషయం గురించి మనం మాట్లాడితే, సో ఇదొక్క 1700 ఎకరాలతోటి అయిపోయినా కూడా దాని వల్ల చాలా చాలా కూడా పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి చాలా చాలా బహిష్కరించడం జరిగింది. మన దగ్గర వచ్చేసి మనకు ఈయనే మనకు జీడిమెట్లా కావచ్చు, ఇది చౌటుప్పలు కావచ్చు, కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి మన ఫార్మా కంపెనీలో. సో అక్కడ వెళ్ళి చేసినా, అక్కడికి వెళ్ళి చూసినా కూడా మనకు అర్థమైపోతుంది లిటరల్ ఎలా ఉంది పరిస్థితి, ఏంది పరిస్థితి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు అనేది ఏంది, మా భూములు మీకు ప్రభుత్వ ల్యాండ్ చాలా ఉంది, సో ఆ ల్యాండ్ లో కట్టుకోండి, మా భూములు ఎందుకు ఇవ్వాలి మీకు, మేము ఏం చేయాలి, మా జీవనాధారం ఏంది, మేము ఎలా బతకాలి అని చెప్పేసి వాళ్ళు చాలా కూడా చెప్పడం జరుగుతుంది లిటరల్ కనుక మనం చూసుకుంటే. సో మరి దీనిపై ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా, అరే పాపం వీళ్ళు గిరిజనులు, వీళ్ళకి ఏంది లేదు, సో వీళ్ళు భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు, వీళ్ళని ఏ విధంగా కూడా మనం ఇలా మోసం చేయకూడదు, వీళ్ళ అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ తీసుకోకూడదు అని ఆలోచిస్తుందా అంటే ఎట్టి పరిస్థితులు ఆలోచించే పరిస్థితే లేదు. చుట్టూ ఒక బలయం ఏర్పడి అన్యాయంగా అక్రమంగా మీరు ఇచ్చిరు, లేకపోతే బలవంతంగా తీసుకున్నాం అని చెప్పేసి రీసెంట్ ఒకటి మహర్షి మూవీలో వస్తుంది కదా, సో ఆ టైప్ లో అదే సీన్ రిపీట్ అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది చూసుకుంటే కనుక. సో మరి ఇప్పుడు దీని గురించి మరి ప్రభుత్వం పునరాలోచిస్తుందా లేదంటే మాత్రం పునరాలోచించే పరిస్థితి మాత్రం ఇంటి పరిస్థితులు అర్థం కావట్లేదు. సో మరి దీనికి కొంతమంది ప్రతిపక్షాలు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతారు, అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా దూసుకొచ్చేటోళ్ళు, ప్రజా విజ్ఞానంలో మేము మేధావులు అని డప్పాలు కొట్టుకునేటోళ్ళు, ఏ ఒక్కరు కూడా వచ్చి ఈ విషయంపై మాట్లాడిన దాఖలా లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడట్లేదు అనే విషయాన్ని కనుక మనం మాట్లాడుకుంటే, సో వాళ్ళకి రావాల్సిన పదవులు వచ్చినాయి, వాళ్ళకు రావాల్సిన హోదా వచ్చింది, సో వాళ్ళు సైలెంట్ అయిపోయారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది ఒక్కటనే కాదు, ఇంకా చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా నోరు విప్పట్లేదు. జర్నలిస్టులపై దాడులు జరిగినాయి, వైఆర్టీ రంజిత్ కావచ్చు, న్యూజిలాండ్ శంకర్ కావచ్చు, విరాటి విజయారెడ్డి కావచ్చు, అజయ్ టీవీ సరిత యాదవ్ కావచ్చు, అందరిపై కూడా దాడులు జరుగుతున్నాయి రీసెంట్ గా మనం చూసుకుంటే. సో ఏ ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. వాళ్ళపై అక్రమ అరెస్టులు చేసేసి వాళ్ళపై అడ్డమైన కేసులు పెట్టేసి బుక్ చేసి పడేస్తున్నారు. మరి దీన్ని ఏ ఒక్క మేధావి కూడా ఖండించడం లేదు. అసలు మేధావి అనేటువంటి కూడా బయటకు రావట్లేదు. వాళ్ళు ఏదో మాట్లాడదామని ప్రయత్నాలు చేస్తున్నారని ఒకరిద్దరు బక్కా జెర్సన్ వాళ్ళు వీళ్ళు ఒకరిద్దరు మూడు మాట్లాడతాం తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా కోదండరామ్ అయితే అసలు మాట్లాడిన పాపనం కూడా అసలు దరిదాపులకు రావట్లేదు. ఇంకా తీర్మానం గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి వచ్చింది, మరి ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది, కానీ మరి అది ఏ విషయాన్ని వ్యతిరేకిస్తుందో, కావాలని వ్యతిరేకిస్తుందా, అసలు నా ప్రాబ్లం వ్యతిరేకిస్తున్నాడని మాకు ఎవరికి అర్థం కావట్లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లా అన్యాయాలు అక్రమాలు అనేవి మనకు రాజరిక పాలన ఉండేది, దొరల పాలన జరిగేది, కానీ ప్రస్తుతం ఇలాంటి ఎక్కడ జరగలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కొన్ని ఇంటర్వ్యూలో కావచ్చు, కొంతమంది మీడియా వాళ్ళు అడిగితే, సోషల్ మీడియా వాళ్ళు అడిగితే చెప్పడం జరుగుతుంది, ఏంటి మా పరిస్థితి దారుణంగా చేస్తున్నారు, చెప్పుకోలేని చోట చెప్పుకోని రీతిగా కొడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం మరి బ్యాక్ స్టెప్ వేస్తుందంటే నాకు తెలిసినంత వరకు బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు 80% అయితే. కొంతమంది కూటమి ఏర్పడి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ భూములు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి దీని గురించి ఏమైతుందో మనం వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే గిరిజనుల భూమి లాక్కోవడం, పాపం వాళ్ళకి ఇంత అవసరం ఉంటే కొద్ది గొప్ప సహాయం చేయాల్సింది పోయి వాళ్ళ భూమిని అక్రమంగా లాక్కొని మేము ఫార్మా కంపెనీ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పేసి ఎవరినో బాగు చేయడం కోసం వీళ్ళ పట్టగొట్టడం అది 100% తప్పు. దీన్ని ఎవరు కూడా సమర్థించరు, దీన్ని 100% తీవ్రంగా ఖండిస్తారు చాలా మంది. సో నాకు తెలిసినంత వరకే మరి దీన్ని గవర్నమెంట్ పునరాలోచించాలని చెప్పేసి మనం అనుకున్నాం. సో అక్కడ కాకుండా ఇంకా వేరే ఎక్కడ గవర్నమెంట్ అనుకున్న అక్కడ పెడితే బెటర్. ఎందుకంటే వాళ్ళకు రెక్కాడితే కానీ దొక్కాడే పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు, అలాంటి వాళ్ళ కడుపు కొడితే మనకు వచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికే బెటర్ ఉంటుంది, అరే మా ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి
సో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.